పిల్లలు ఎక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకుందా లేదా? వాడు ఫ్రెండ్ చింటూ ఇంటికి వెళ్ళి చదువుకుంటానని మనతో చెప్పే వెళ్ళాడు కదా అన్నయ్య. కానీ వీడు వెళ్ళింది ఎక్కడికో తెలుసా? చింటూ వాళ్ళ ఇంటికి కాకపోతే బంటు వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుని ఉండుంటాడు. అంతే కదా నాన్న? ఎక్కడికి వెళ్ళావరా? మన పద్ధతులకి కట్టుబాట్లకి వ్యతిరేకంగా ఆ అనగాదేవి పెట్టిన వెస్టర్న్ డాన్స్ స్కూల్కి. డాన్సా? నీకు డాన్స్ స్కూల్లో చేరడానికి డబ్బులు ఎక్కడవి? ఎవరిచ్చారు? నేను ఇవ్వలేదండి. నాకేం తెలీదు. నాకు దీనికి ఏ సంబంధము లేదు. మీ మీద నా మీద ఒట్టండి. నేను ఇవ్వలేదు. రే బిట్టు, నిజం చెప్పరా? నేనిచ్చానేమో అని మీ నాన్న నన్ను అనుకుంటున్నాడు రా. చెప్పరా? అత్తయ్య, పిల్లాన్ని భయపడితే ఎలా చెప్తాడు? నేను అడుగుతాను, ఉండండి. అబద్ధం చెప్పి ఆడి పాడడానికి వెళ్ళాడు. వీడి పిల్లాడేంటి? చెప్పు బిట్టు, అక్కడ జాయిన్ అవ్వడానికి నీకు డబ్బులెవరిచ్చారు? పెద్దనాన్ని అడుగుతుంటే మాట్లాడకుండా నుంచున్నావే, చెప్తావా లేదా? చెప్తా. అది పెద్దనాన్న జేబులోంచి తీశాను. అయ్యయ్యో, ఆయన వేలి ముద్రలు వేయించినందుకే ఈ ఇంట్లో నా బతికేలా అయిపోయింది. ఇప్పుడు వీడు కూడా నాతో పాటు తోడుగా తయారవుతాడా? ఇంటి పని వంట పని చేసుకోవాలా చదవడం మానేసి? అయ్యో, అలా చూస్తావేంటి? నాకు దీనికి ఎలాంటి సంబంధము లేదు. బిట్టు, అలా చేయకూడదురా. వీటినే తల్లి పోలికలు అంటారు కదా చిన్నత్తయ్య? మీ ఇద్దరికి ఇవేం బుద్ధులే? బిట్టు, అయినా ఈ వయసులో నీకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఇంకేం బాగుపడతారా? నిన్ను శివరాం, కొట్టొద్దు. చిన్నపిల్లల్ని కొట్టకరా. జీవితాంతం గుర్తుండిపోతుంది. మాటలతో మందలించు. పెదనాన్న, సారీ పెదనాన్న. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను పెదనాన్న. ప్లీజ్ పెదనాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను పెదనాన్న. నాన్నని కొట్టొద్దని చెప్పు పెద్దమ్మా. నేను ఎప్పుడు ఇలా ఎక్కడికి వెళ్ళను. లేరా, నిన్నక్కడ చేరమని ఎవరు చెప్పారు? అది అనగాదేవి గారు చెప్పారు పెదనాన్న. నాకు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. 10,000 కట్టాల్సిన దగ్గర 5,000 కడితే చాలన్నారు. పోయి వాళ్ళ వల్ల పడ్డావా? అందుకే డిస్కౌంట్ ఇచ్చారు. ఇంట్లో అడిగితే తిడతారని అలా తీసుకెళ్లావా బిట్టు?